నేను చెప్పింది నేను చెయ్యాలి కదా. సో దట్స్ వాట్ ఐ ప్రామిస్డ్ యూ దట్ ఐ విల్ గివ్ యూ స్ట్రైట్ ఫిలిం అండి. ఇది ఆ స్ట్రైట్ ఫిలిం ఫార్ మై పీపుల్, మై తెలుగు పీపుల్ హు హ్యావ్ మేడ్ మీ ఎ స్టార్. ఈ నేషనల్ స్టార్ అవ్వటం ఇక్కడే మొదలైందండి. బికాస్ ఆఫ్ మరో చరిత్ర కేమ్ ఏక్ దూజే కే లియే. సో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ మై రికార్డ్ ఇన్ ఆంధ్ర ఇస్ క్వైట్ ఇంపెకబుల్. అంత మంచి రికార్డు తమిళనాడులో కూడా లేదు. ఒక పర్సంటేజ్ వైజ్ చూస్తే యూ హ్యావ్ రిసీవ్డ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ మేడ్ దమ్ ఇన్ టు సిల్వర్ జూబ్లీ. సో ఆ భయంతోనే నేను ఐ డోంట్ డూ ఆర్డినరీ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫిల్మ్, అది ధైర్యంగా చెప్పుకోవచ్చు. బట్ యూ విల్ హ్యావ్ టు మేక్ ఇట్ ఎక్స్ట్రాడినరీ. ఇది టు మేక్ దిస్ మూవీ దాదాపు వీ వర్ థింకింగ్ ఆఫ్ అబౌట్ వన్ ఇయర్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత ఈవెన్ ఐ డెంట్ టెల్ రాజేష్ గారికి కూడా చెప్పలేదు హూస్ ద డైరెక్టర్ అని. బట్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ ద ఫిలిం బ్రేకింగ్ డౌన్ అండ్ దెన్ షెడ్యూల్ నేనే డైరెక్ట్ చేస్తాను అనుకుని హీ వాజ్ వర్కింగ్. అండ్ దెన్ వన్ డే ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యు ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ దిస్ ఫిలిం. ఈ రాజ్ కమల్ ఫిలిమ్స్లో 7 years, 7.5 years, హాఫ్ వనవాసం అనుకోండి. సో 7 years, 7.5 years he has worked. He has come from the lower echelon of assistant directors to second, first, and now the director. This is about the time it takes for a good director to be made. Which means ఒక క్లాస్ కూడా ఫెయిల్ అవ్వలేదు, సరిగ్గా వచ్చారన్నమాట. ఇట్ టేక్స్ అబౌట్ ద సేమ్ టైమ్ ఇట్ టేక్స్ టు మేక్ MD, a doctor. 5 years MBBS, 2 years MD. సేమ్ టైం. అంత రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ అండి అది. మన అలా అనుకోవటం లేదు. సో వి టేక్ ఇట్ లైట్లీ. బట్ హీ హెస్ డన్ ఇట్ ఇన్ 7 years. ఐఎమ్ చాలా ఎన్వియస్గా ఉంది నాకు. ఎందుకంటే ఇట్ టుక్ మీ 27 years టు డూ ఇట్, ద సేమ్ జాబ్. టు కన్విన్స్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ డైరెక్ట్ 27 years అయింది. ఐ వర్క్డ్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. రాజేష్ గారు చెప్పినట్టే ఐ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ నాట్ యాజ్ ద స్టార్స్ బట్ యాజ్ దేర్ అసిస్టెంట్ డైరెక్టర్. యూ కెన్ ఆస్క్ కేబీ గారు, ఇస్ నాట్ హియర్, బట్ కే విశ్వనాథ్ గారితో ఇఫ్ యూ ఆస్క్ హిమ్, ఐఎమ్ నాట్ ఓన్లీ హిజ్ యాక్టర్ బట్ ఐఎమ్ ఆల్సో హిజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే ఈవెన్ టు యంగర్ పీపుల్ దాన్ మీ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద ఫిలిం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగే. In this film, I was a producer because my assistant director was taking care of things. So I was happy. And ఇందులో మీకే తెలిసిపోతుందండి ఎంతో. యూ విల్ సీ సో మెనీ థింగ్స్. క్వైట్గా వచ్చి ఒక మంచి పని చేసిన వాళ్ళు ముఖంలో యూ కెన్ సీ ద కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఐ కాంట్ బ్రింగ్ దట్. ఎంత యాక్టింగ్ తెలిసినా ఈ యాక్టింగ్ మాత్రం రాదు మాకు. సో దట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ అవర్ ఫేసెస్. ఐ మస్ట్ టాక్ అబౌట్ ఇందులో ఉన్న సినిమాటోగ్రఫీ. కానీ ఐ థింక్ ఈ పిక్చర్లో స్టాండ్లో కెమెరా చూసినట్టు నాకు గుర్తులేదు. ఈ పిక్చర్లో మొత్తం పిక్చర్లో రెండు షాట్ స్టాండ్లో తీశారండి. అదర్వైజ్ all the time the camera was mobile and steady and maintaining the pace of the film. And music kuda alage it was we were just discussing various things. It was not just music anagane prati shot lo dhamal dhimil ani sound ichi ala kadu. There's a lot of respect for silence and dialogues. And the whole thing happens in a disco అండి. దానివల్ల మ్యూజిక్ విల్ బీ దేర్. మ్యూజిక్ లేని ఫిలిం అని చెప్పిన పాటలు లేవు అంతే. బట్ దే ఆర్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ట్రెమెండస్ యాక్షన్.
ఈ రీసెంట్ టైమ్స్లో ఇలాంటి యాక్షన్స్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ అన్ అదర్ ఫిల్మ్. ఇది